9 నెలల పాటు మోసి ప్రాణాలు పనంగా పెట్టి తీరా బిడ్డ పుట్టిన తర్వాత కనీసం ఆ బిడ్డని చేతలకు కూడా తీసుకోవడానికి ఇష్టపడతలేదు. వరుసగా 4వ కాన్పులో కూడా మగ పిల్లగాడు పుట్టకుండా ఆడపిల్లనే పుట్టింది అని చెప్పేసి ఆ బిడ్డని ఆ తల్లి తన గుండెలకు హత్తుకోవడానికి నిరాకరిస్తా ఉంది. ఆ బిడ్డ తల్లిని చూసి చూపు ఏమ్మా నేను ఆడపిల్లగా పుట్టి నిజంగానే తప్పు చేసిందా అన్నట్టుగా ఆ బిడ్డ దీనంగా చూస్తూ ఉంటే ఎవరికైనా సరే నిజంగానే బాధ అనిపిస్తుంది. మగ పిల్లగాడు పుట్టాలి అట్లయితేనే వంశం నిలబెడుతుంది అని ఇబ్బంది పెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తల్లి తీసుకోవట్లేదు అంటే ఆ తల్లి తన ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలియదు. కానీ ఆడనా మగనా అన్నది ఆ బిడ్డ చేసిన తప్పైతే కాదు కదా. కానీ ఇది చాలా మందికి అర్థం కాదు. అర్థమయ్యేది ఎవరికి? Download ShareChat. 9 నెలల పాటు మోసి ప్రాణాలు పనంగా పెట్టి తీరా బిడ్డ పుట్టిన తర్వాత కనీసం ఆ బిడ్డని చేతలకు కూడా తీసుకోవడానికి ఇష్టపడతలేదు. వరుసగా 4వ కాన్పులో కూడా మగ పిల్లగాడు పుట్టకుండా ఆడపిల్లనే పుట్టింది అని చెప్పేసి ఆ బిడ్డని ఆ తల్లి తన గుండెలకు హత్తుకోవడానికి నిరాకరిస్తా ఉంది. ఆ బిడ్డ తల్లిని చూసి చూపు ఏమ్మా నేను ఆడపిల్లగా పుట్టి నిజంగానే తప్పు చేసిందా అన్నట్టుగా ఆ బిడ్డ దీనంగా చూస్తూ ఉంటే ఎవరికైనా సరే నిజంగానే బాధ అనిపిస్తుంది. మగ పిల్లగాడు పుట్టాలి అట్లయితేనే వంశం నిలబెడుతుంది అని ఇబ్బంది పెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తల్లి తీసుకోవట్లేదు అంటే ఆ తల్లి తన ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలియదు. కానీ ఆడనా మగనా అన్నది ఆ బిడ్డ చేసిన తప్పైతే కాదు కదా. కానీ ఇది చాలా మందికి అర్థం కాదు. అర్థమయ్యేది ఎవరికి?